హైదరాబాద్లోని ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. క్రమంలో కాలనీలో వాటర్ సమస్య ఎక్కువగా ఉందని, చాలా రోజుల నుంచి వాటర్ రావడం లేదని ఓ మహిళ కన్నీటి పర్యంతరమైంది. ఇక వారి సమస్యను విన్న సబితా ఇంద్రారెడ్డి నగర నడిబొడ్డున ఉన్నటువంటి మంచినీటి సమస్యను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ మూల చూసినా కూడా వాటర్ ట్యాంకులే తిరుగుతున్నాయి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ ద్వారా మొత్తం కూడా అటు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని సమస్య సాల్వ్ చేయడం జరిగింది. కానీ 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు పోయిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోనే మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మార్పు తీసుకొచ్చింది. అసలు జిహెచ్ఎంసీ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా, వాటర్ ట్యాంకులకు ఆస్కారం లేకుండా కేసీఆర్ గారి పాలన జరిగింది. కానీ ఈ పాలన రాగానే ఇమీడియట్గా ఏ గల్లీలో చూసినా, ఏ కాలనీలో చూసినా వాటర్ ట్యాంకర్లు ఈరోజు దందా నడుస్తూ ఉంది. జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులు